యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనం. ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగురింపచేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలగజేసేదను. అప్పుడు నేను యెహోవానయ్యున్నానని వారు తెలుసుకొందురు. దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నీ కొమ్ము చిగురించును, నీ కొమ్ము చిగురించును. సో కాబట్టి ఈ వాక్యం చదివినప్పుడు మీరు ఎట్లా అర్థం కాకుండా చూస్తున్నారో అలా నేను కూడా ఆశ్చర్యపోయాను. ఏంటి ప్రభువా, కొమ్ము చిగురింప చేయడం ఏంటి? దేవుని యొక్క వాగ్దానాలు బయట నుంచి పైపైన చూస్తే ఏ రకంగా ఉంటాయంటే, వాట్ ఈస్ ఇట్, ఇందులో ఏముంది అని మనకు అనిపిస్తుంది. దీంట్లో నాకు, నా కుటుంబానికి ఏముంది అని అనిపిస్తుంది. లేకపోతే నా ఉద్యోగానికి, నా వ్యాపారానికి ఏముంది వాగ్దానంలో అనేటువంటి తలంపు మనకు కలుగుతుంది. కానీ అందులోనే దేవుని వాక్యము సంపదల గని, అందులో అనేకమైన ఆశీర్వాదాలు నిక్షేపంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానము, నీ కొమ్ము చిగురించును, నీ కొమ్ము చిగురించును. యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయంలో ఉండేటువంటి ఈ వాగ్దానము దేవుని బిడలంగా మనం క్లెయిమ్ చేస్తే ఈ నెల మొదలుకొని ప్రతి సందర్భంలో కూడా ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వభావం ఏంటంటే వాగ్దానాలు నెరవేర్చేటువంటి దేవుడు. కదల్చబడము అన్నటువంటిదే మార్చి నెల వాగ్దానం. ఎంతమంది ప్రార్థన చేసి ఉంటారో వాళ్ళు ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితంలో ఈ సాక్ష్యం కలిగి ఉంటారు. నా జీవితంలో ఈ సాక్ష్యం కలిగి ఉన్నా. దేవుని బిడ్డలారా, కదిల్చేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కదల్చబడనీయకుండా దేవుడు ఏ రకంగా కాపాడాడో వాగ్దానాలను క్లెయిమ్ చేసిన వారే అనుభవించగలరు. మరి ఈ యొక్క నెల నుంచి, అంటే డోంట్ రిస్ట్రిక్ట్ ద ప్రామిస్ టు 1 month or 1 year. ఒక నెలకో ఒక సంవత్సరానికో దానికి గీతలు గీసి ఇంతవరకే అని చెప్పొద్దు. ఈ రోజు నుంచి వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. కాబట్టి ఎవ్రీ డే ఆర్ ఎనీ టైమ్ ఇఫ్ యూ క్లెయిమ్ ఇట్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఫుల్ఫిల్డ్. ఏ రోజు మీరు ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసినా, ఏ సమయంలో ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసినా, ఇంకో మాట చెప్తాను, ఏ సంవత్సరంలో ఈ వాగ్దానం బట్టి ప్రార్థన చేసినా దేవుడు నెరవేర్చడానికి సామర్థ్యుడు. హల్లెలూయా. మరి ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం మనం గమనిస్తే ఇది ఐగుప్తుకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఒక ప్రవచనం. దేవుని బిడ్డలారా, అందుకే చూడండి 2వ వచనం చదువుకుందాం. 2-3 వచనాలు. నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తు రాజైన ఫరో వైపు త్రిప్పుకొని అతని గూర్చియు ఐగుప్తు దేశం అంతటిని గూర్చియు ఈ సమాచారం ఎత్తి ప్రవచింపుము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొనియున్న పెద్ద మొసలి నేను నీకు విరోధిని. నైలు నది నాది, నేనే దాన్ని కలుగజేసితిని అని నీవు చెప్పుకొనుచున్నావే. ఇది ఐగుప్తును గురించి, ఫరోను గురించి ప్రవచించబడినటువంటి ప్రవచనం. మీరు అనవచ్చు, మోషే కాలంలో కదా ఫరో ఉన్నింది, మరి యెహెజ్కేలు కాలంలో ఫరో ఏ రకంగా ఉంటాడు అనేటువంటి తలంపు రావచ్చు. ఆ ఐగుప్తులో ఉండే రాజులకు బై డిఫాల్ట్ ఉండేటువంటి పేరు ఫరో. అంటే ఎన్ని సంవత్సరాలైనా రాజుకు వాళ్ళు పెట్టుకునే పేరు ఫరో. ఎందుకంటే ఫరోను వాళ్ళు దేవునిగా పూజిస్తారు, దేవునిగా వాళ్ళు ఆరాధిస్తారు, దేవునిగా వాళ్ళు ఆ ఫరోను గుర్తిస్తారు. అందుకే ఈ ఫరోల కోసం, మమ్మీల కోసం వాళ్ళు ఏం చేస్తారంటే అంత పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టినటువంటి వారు. కాబట్టి డోంట్ సే దట్ ఈ ఫరో అనేటువంటి వ్యక్తి నిర్గమాకాండంలో ఉండేటువంటి ఫరో కాదు. ఇప్పుడు యెహెజ్కేలు కాలంలో ఉండేటువంటి ఐగుప్తును పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి. చాలామంది చరిత్రకారులు ఏమని చెప్తారంటే, బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే, రాబోయేటువంటి కాలంలో కూడా దేవుడు చేసే దాని గురించి ప్రవచనాత్మకంగా ఉంది అంటారు. సరే, ప్రవచనము ఆ సందర్భాన్ని గురించి మనం వెళ్ళడం లేదు, కానీ వాగ్దానాన్ని గురించే మనం ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ గమనిస్తే ఫరో రాజును దేనితో పోల్చాడు? పెద్ద ముసలితో పోల్చాడు. ఎందుకు అంటే ఫరో రాజు అనుకుంటున్నాడు, ఐగుప్తు నైలు నదిని నేను కలుగజేశాను, ఐగుప్తు నైలు నది నన్ను బట్టే ఉంది అని అనుకొని ఐగుప్తు నది మీదే తన ప్రతాపాన్ని చూపుతూ ఉంటే ఇక ఇశ్రాయేలు ప్రజల మీద ఇంకెంత ప్రతాపం చూపింటాడు, ఇంకెంత తన యొక్క బల ప్రదర్శన చేసి ఉంటాడు. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇచ్చినటువంటి మాటనే
ఇశ్రాయేలీయుల కొమ్ము చిగురింపచేసి. ఒకవైపు ఐగుప్తు రాజు ఫరో యొక్క ప్రతీకారము తన సామ్రాజ్యంలో మాత్రమే కాదు, ఇశ్రాయేలీయుల పైన ఉండగా, ఇశ్రాయేలీయులు అనగదొక్కబడుతూ ఉండగా, ఇశ్రాయేలీయులు పైకి రాకుండా ఉండగా, ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాల్లో దీవెన లేకుండా ఉండగా, దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? ఇంతవరకు మనం చదువుకున్నాం. ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగురింపచేసి. ఆ దినములు ఏ దినాలు? ఫరో యొక్క ప్రతీకార, ఫరో యొక్క ప్రభావం, ఫరో యొక్క లక్షణాలు, ఫరో యొక్క ఆ యొక్క భయంకరమైనటువంటి కఠినమైన పరిస్థితులు ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కొంటూ ఉండగా, ఇశ్రాయేలు ప్రజలకు, ప్రజలందరికీ దేవుడిచ్చిన వాగ్దానం, ఇశ్రాయేలు ప్రజలారా కొమ్ము చిగురింపజేస్తాను నేను. ఇశ్రాయేలు ప్రజ అనేటువంటి ఆ కొమ్మును దేవుడు చిగురింపజేస్తాడు. కొమ్మ అంటే చెట్టుకు సంబంధించింది, కొమ్ము అంటే అది పశువుల పైన ఉండేటువంటిది. పశువుల పైన ఉండేటువంటి కొమ్మును గురించి మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడలారా, హాన్ అనేటువంటిది గట్టిగా ఉంటుందండి. పశువు యొక్క పైన ఉండేటువంటి కొమ్ము, లేదా ఖడ్గమృగానికి ఉండేటువంటి కొమ్ము, లేకపోతే గొర్రెలకు కానీ, మేకలకు కానీ, ఎద్దులకు కానీ ఉండేటువంటి కొమ్ములు, ఏ కొమ్మైనా మీరు గమనించండి, ఇట్ విల్ బి వెరీ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. రెండవదిగా ఆ కొమ్మును దేనికోసం వాడుతుందంటే ఆ పశువు ఖచ్చితంగా తనకు ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించి తన్ను తాను కాపాడుకుంటూ ఉంటుంది. అది లోక సంబంధంగా అది చాలా పాయింటెడ్గా ఉంటుంది. అందుకే ఆ కొమ్మును చాలా సందర్భాల్లో అది తను కాపాడుకోవడానికి ఉపయోగించబడుతూ ఉంటుంది. ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే, చాలా కొమ్ములు గమనిస్తే మీరు చిన్నవిగా ఉంటాయి, బలంగా ఉంటాయి. లేకపోతే కొంచెం పెద్దగా కొమ్ము అయింది అనుకుందాం, అలా వంకర తిరిగి ఉంటుందండి. ఎందుకు అలా వంకర తిరిగి ఉంటుందంటే, పొడుగు ఎక్కువ కొద్ది స్ట్రైట్గా ఉంటుంది, చాలా వీక్ అయిపోతుంది. అందుకే ఆ కొమ్ము వంకర తిరిగి ఉంటుంది. గత వారంలో మన దగ్గరికి మన ఒక సహోదరుడు కుమార్ సిలిగురు నుంచి వచ్చాడు. ఆయన ఊదినటువంటి ఆ కొమ్మును మీరు గమనిస్తే అది స్ట్రైట్గా ఉండదండి. నాకు అనిపించింది ఫ్లూట్ స్ట్రైట్గా ఉంటుంది, ఈ కొమ్ము ఆయన ఊదినటువంటి ఆ కొమ్ము ఎందుకు అలా వంకర తిరిగి ఉంటుంది అంటే, నిన్నటి దినాన్ని దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు ఏంటంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ అది చాలా వీక్గా ఉంటుంది. అది అలా వంకర తిరిగి ఉంటే, వంకర్లు ఉంటే, లేకపోతే స్ట్రైట్గా కాకుండా ఉంటే దానికి బలం ఎక్కువగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు కొమ్ము పొడుగవుతుంది అనలేదు. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు కొమ్ము ఏమవుతుందంట? ఇశ్రాయేలు కొమ్ము చిగురింపజేసి. ఇశ్రాయేలు యొక్క కొమ్ము చిగురింపజేస్తుందంట. మీరు అనవచ్చు, కొమ్ము ఏ రకంగా చిగురిస్తుంది? కొమ్ము అది ఎముకకు సంబంధించినటువంటి పదార్థంగా ఉంటుంది కదా, గట్టిగా ఉంటుంది కదా, అది చిగురు పెట్టదు. మరి కొమ్ము చిగురిస్తుంది అని ఎందుకు రాశారు? బైబిల్ ప్రకారం ఒక చెట్టును కొమ్మును మిక్స్ చేసినట్టుగా ఉంది కదా అనేటువంటి తలంపు కలుగుతుంది. కానీ లోక సంబంధంగా అది ఒక రకంగా తప్పుగా కనపడవచ్చు, కానీ ఆత్మ సంబంధంగా ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సూటబుల్ వర్డ్. అది సరిపోయినటువంటి మాట. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మీరు గమనిస్తే దావీదు కీర్తన 18 అంటాడు, యెహోవా నాకు కొమ్ముగా ఉన్నాడు, ఆయనే నాకు బలముగా ఉన్నాడు. కొమ్ము అనేటువంటి దాన్ని దేవునికి పోల్చినట్టుగా, దేవుని యొక్క శక్తిని సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని బిడలారా, కొమ్ము అనేటువంటిది అది తైలముతో నింపి అభిషేకించడానికి ఉపయోగించబడుతుంది బైబిల్లో. కొమ్ము అనేటువంటిది బూర ఊది శబ్దం చేయడానికి ఉపయోగించబడుతుంది. కానీ వాటన్నిటిని గురించి ఈరోజు మనం ధ్యానించడం లేదు. కానీ క్లుప్తంగా వాగ్దాన సందేశాన్ని గురించే మీ ఎదుట ఒక 3-4 తలంపులను సమయాన్ని బట్టి ఉంచాలని కోరుతూ ఉన్నాను. దేవుడు అంటున్నాడు, ఆ దినమందు, ఏ దినమందు? ఫరో ఉన్నాడు అక్కడ, ఫరో యొక్క మాటలు వినబడుతున్నాయి, ఫరో యొక్క పరిపాలన ఉంది. రాసి పెట్టుకోండి, ఈ రోజున శత్రువులను ఎదుట ఉండగా, శత్రువులు క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉండగా, దేవుని బిడలకు శత్రువులుగా అనేకులు తయారవుతుండగా, ఈ దినమందు దేవుడిచ్చేటువంటి మాట, నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగురింపచేస్తాను. హల్లెలూయా. ఇశ్రాయేలు కొమ్ము చిగురింపచేస్తాను. చిగురింపచేయడం అనేటువంటిది ఏంటి తెలుసా? చిగురింపచేయడం కొత్త ప్రారంభం. అది
చిగురు పెట్టడం అంటే చింతకు చిగురు వస్తుంది, లేకపోతే మునగ చెట్టుకు చిగురు వస్తుంది, వేప చెట్టుకు చిగురు వస్తుంది. నిన్నటి దినాన ఆంధ్రప్రదేశ్లో ఉగాది జరుపుకున్నారు. ఉగాది పచ్చడిలో ఏముంటుందండి? వేప చిగురు ఉంటుంది. చిగురు అనేటువంటిది ఖచ్చితంగా కొత్తదైన ప్రారంభానికి సూచనగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, యు హావ్ సీన్ ఫారో, మీరు ఫరోను చూశారు, ఫరో యొక్క పరిపాలన చూశారు. కొత్త చిగురుగా మీ జీవితంలో నేను కార్యాలు జరిగించబోతున్నాను. నమ్మిన వారు ఆమేనంటారు. ఆ దినమందు ఫరో ఉన్నటువంటి దినాల్లో ఫరో మాటలు ఒక పెద్ద ముసలిలాగా బీభత్సాన్ని సృష్టించు, ఆ నైలు నది నాదే, నేను కలుగజేశాను అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉండగా దేవుడు అంటున్నాడు, ఆ ఐగుప్తు, ఆ యొక్క ఫరో, ఆ యొక్క మాటలు మీకు వినబడుతుండగా మీ యొక్క చిగురు బయటికి రావడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఏ రకంగా ఉందంటే ఒక కొత్త సంబంధమైనటువంటి ఉజ్జీవానికి కేంద్రంగా ఉండబోతుంది. హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ కొమ్ము చిగురింపబడడం అనేటువంటిది ఏంటి తెలుసా? రాసి పెట్టుకోనండి. కొత్తదైనటువంటి ఉజ్జీవము మన కొరకే కాదు, ఇట్ ఈస్ గోయింగ్ టు వేవ్ అక్రాస్ ద నేషన్ ఆఫ్ ఇండియా. భారతదేశం అంతటిలో కూడా ఈ యొక్క రివైవల్ రాబోతుంది. ఈ రివైవల్ రాబోతుంది. అది నీ కుటుంబంలో కూడా జరగాలనే వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. నీ జీవితంలో జరగాలని దేవుడు వాగ్దానం ఇస్తుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆ దినమందు ఆ పరిస్థితులు ఆ రకంగా ఉండగా ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ ఎ న్యూ రివైవల్. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట నెరవేరబోతుంది. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఎ రివైవల్. ఒక రివైవల్ను దేవుడు తీసుకురాబోతున్నాడు. అది కూడా దేవుడు అంటున్నాడు. చిగురు అనేటువంటిది ఏంటి తెలుసా? అది జీవాన్ని సూచిస్తుంది. ఆ చెట్టులో ఉండేటువంటి జీవాన్ని సూచిస్తుంది. ఆ చెట్టు అభివృద్ధిని గురించి అది తెలియజేస్తుంది. ఆ చెట్టు అది ఏమని చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ బ్లెస్సింగ్. అది ఒక ఆశీర్వాదం అన్నట్టుగా కనపడుతుంది. అంతవరకు ఆ చెట్టు పైన ఫరో యొక్క ప్రతీకారం ఉన్నిందేమో, ఫరో యొక్క ప్రభావం ఉన్నిందేమో, ఫరో యొక్క దాడి ఉన్నిందేమో. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి సైలెంట్. నేను సైలెంట్గా ఉండను. నేను ఏం చేస్తానంటే ఆ మొద్దులోకి ఒక చిగురు రాబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ బడ్డింగ్ ఎక్స్పీరియన్స్. ఒక చిగురు లేకపోతే ఒక పుష్పము అందులో నుంచి బయటకు వస్తుంది. కొత్త ప్రారంభం అనేటువంటిది ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలుల కొమ్ము చిగురింపజేయడం అంటే నెంబర్ 1, నీ జీవితంలో ఎక్కడ రివైవల్ లేదో, నీ కుటుంబంలో ఎవరికి రివైవల్ లేదో, నీ యొక్క జీవితంలో ఎక్కడ రివైవల్ ఉండాలని కోరుతున్నావో ఈ వాగ్దానాన్ని బట్టి, దేవా నా కొమ్ము చిగురింపజేస్తానన్నావు, నా కుటుంబంలో చిగురు రావాలి, నా యొక్క వ్యక్తిగత జీవితంలో చిగురు రావాలి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో న్యూ రివైవల్ ఈస్ గోయింగ్ టు కమ్ అపాన్ us. మన పైకి కొత్తదైనటువంటి ఉజ్జీవం, కొత్తదైనటువంటి దేవుని కార్యం, కొత్తదైనటువంటి దేవుని యొక్క సంధింపు మనం చూడబోతుంటున్నాం. హల్లెలూయా. ఇట్ మీన్స్ రివైవల్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. ఇంతవరకు ఉన్నటువంటి రివైవల్ వేరు, ఇంతవరకు మీరు చూసినటువంటి ఆత్మీయమైన ఉజ్జీవం వేరు, ఇక చూడబోయేటువంటి ఉజ్జీవం వేరు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉండగా గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఏ గ్రేటర్ రివైవల్. గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడు. మరి ఉజ్జీవం ఎక్కడొస్తుంది ప్రభువా? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసునై ఉన్నవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఉజ్జీవం ఎక్కడి నుంచి వస్తుందంట? మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అంటే పరిశుద్ధమైన దేవుడు, మహాగణుడు, మహోన్నతుడైన దేవుడు ఒక ఉజ్జీవాన్ని తీసుకురాబోతున్నాడు. ఎక్కడ ఉజ్జీవం? బైబిల్లో వ్రాయబడింది, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేస్తాడు. అంటే నీ జీవితంలో ఎప్పుడైతే వినయ విధేయతలను దేవుడు చూస్తూ ఉంటాడో గుర్తుంచుకో, ఇప్పుడు ఉన్నటువంటి ఆత్మీయ స్థితుల కంటే ఉన్నతమైన స్థితిలోనికి మనం వెళ్ళడం ప్రారంభిస్తాం. నీ జీవితంలో ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి తెలుసా? వినయ విధేయత, తగ్గించుకోవడం అనేటువంటిది దేవుడు చూస్తాడు. దేవుడు ఇచ్చేటువంటి మొట్టమొదటిది ఏంటి తెలుసా? నీలో తగ్గింపు ఉంటే నీ జీవితంలో ఉజ్జీవాన్ని దేవుడు దయచేస్తాడు. రెండవదిగా బైబిల్లో చూస్తే చూడండి, నలిగిన వారిని
ప్రాణమును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు. ఒకవేళ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఏ ప్రాసెస్ ఆఫ్ సఫరింగ్స్, ఒకవేళ ఒక శ్రమల గుండా నువ్వు వెళుతూ ఉంటే 2025 జనవరి నుంచి కానీ, ఫిబ్రవరి నుంచి కానీ, మార్చిలో కానీ నీ జీవితాల్లో ఒక శ్రమ గుండా నువ్వు వెళుతూ ఉంటే, నలిగిపోతూ ఉంటే, దేవుడు అంటున్నాడు ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ దట్ దేర్. అక్కడే ఆ నలిగిపోవడాన్ని ఆపి అక్కడ నుంచి నేను ఉజ్జీవాన్ని తీసుకురాబోతున్నాను. హల్లెలూయా. అంటే ఐఎమ్ గోయింగ్ టు పుట్ ఏ ఫుల్ స్టాప్ టు ద సఫరింగ్. ఆ యొక్క నలిగిపోవడానికి నేను ఫుల్ స్టాప్ పెట్టి అక్కడ నుంచి ఆ నలిగిపోవడంలోనే నేను ఉజ్జీవింపచేస్తాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానం పైకి ఏదో అన్నట్టుగా ఉంది, కానీ అందులోపల ఒక గొప్ప ఉజ్జీవం ఉంది, గొప్ప ఉజ్జీవం ఉంది. అంటే నీ ఆత్మీయ జీవితంలో నీ ఉజ్జీవింపబడతావు. ఉదాహరణకు నాకు చాలా కోపం ఉందనుకుందాం. దేవుని అడిగాను అనుకో, దేవా ఇదిగో కొమ్ము చిగురింపజేస్తానన్నావు, దేవా నేను కంట్రోల్ చేసుకోలేకుండా ఈ కోపాన్ని, దేవా ఈ కోపం విషయంలో నీ ఆత్మకార్యాలు జరగాలి. అక్కడ దేవుడు ఉజ్జీవాన్ని తీసుకొని వస్తాడు. ఎక్కడ ఏ అలవాటుదో మీరు ఒక డిఫెక్టివ్గా మీకు మీరే కనపడుతున్నారు, నాకు నేనే కనపడుతున్నాను. అంటే ఇది నాలో తప్పు ఉందని తెలిసిపోతుంది మనకు, ఇది నేను చేయకూడదని మనకు తెలిసిపోతుంది. దేవుని బిడ్డలారా, యెహోవా దేవా నీవు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కొమ్ము చిగురింప చేస్తానన్నావు. కాబట్టి నాలో ఇది ఉండకూడదు కదా ప్రభా, నా పిల్లల్లో ఇది ఉండకూడదు కదా ప్రభా, నా భర్తలో ఇది ఉండకూడదు కదా ప్రభా, నా భార్యలో ఇది ఉండకూడదు కదా ప్రభా, దేవా తొలగించు. వి నీడ్ ఎ రివైవల్ దేర్. అక్కడ ఒక గొప్ప మార్పు రావాలి. ఉజ్జీవం అంటే ఏంటి తెలుసా? మార్పు. నినవే పట్టణంలో ఉజ్జీవం వచ్చింది. అంటే ఏంటి? ఇంతకుముందు పాపంలో ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు దేవుని బిడ్డలుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి గొప్ప శిక్షను తప్పించుకున్నారు. ఉజ్జీవం అంటే ఏంటి తెలుసా? నీ జీవితంలో ఎక్కడ మార్పు లేదో, నీ కుటుంబంలో ఎక్కడ మార్పు లేదో అది దేవుడు దయచేయాలని డిసైడ్ చేసి ఈ వాగ్దానం ఇచ్చుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు, నా జీవితంలో నా కుటుంబంలో ఉజ్జీవం రావాలి అనేటువంటి వారు గట్టిగా దేవునికి ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. రెండవదిగా ఈ యొక్క కొమ్ము గురించి ఎందుకు దేవుడు మాట్లాడాడు? బైబిల్లో మీరు గమనిస్తే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడదును. హన్నా చేసిన ప్రార్థన ఇది. నా హృదయము యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. దేవుని బిడ్డలారా, తెలుగు బైబిల్లో ఎందుకో ట్రాన్స్లేషన్ కొంచెము వాళ్ళు అంటే ఈజీ చేశారు. ఈజీ ఎగ్జాక్ట్ చేయలేదు కానీ సులభతరం చేశారు. యాక్చువల్గా ఏముంటుంది తెలుసా? అక్కడ మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నేను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది. అక్కడ ఏముంటుందంటే నా కొమ్ము హెచ్చించబడి ఉన్నది. దానికి తెలుగులో ఇచ్చినటువంటి తర్జుమా ఏంటి తెలుసా? మీనింగ్ ఇచ్చేశారు. ఏంటంటే యెహోవా యందు నాకు మహా బలము కలిగెను. ఇంగ్లీష్ బైబిల్లో చూసి ఇట్ విల్ బి లైక్ దిస్, మై హార్ట్ రిజాయిసెత్ ఇన్ ద లార్డ్, మై హార్న్ ఈజ్ ఎగ్జాల్టెడ్. నా కొమ్ము హెచ్చించబడింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ హన్న దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటుంది, నా కొమ్ము హెచ్చించబడింది. ఎందుకు హన్న నీ కొమ్ము హెచ్చించబడింది? దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు కదా, మా కొమ్ము చిగురింపజేస్తానని. మరి నీ జీవితంలో కూడా నీవు మాట అంటున్నావు కదా, ఎందుకు అంటే హన్నా జీవితంలో ఉన్నటువంటిది ఏంటి తెలుసా? ఈ మొదటి అధ్యాయం మనకు తెలుసు, వివాహమైనప్పటి నుంచి ఒక దీవెన కోసం ఎదురు చూస్తుంది. అదేంటంటే సంతాన దీవెన. ఆ దీవెన రాకపోగా షీ వాస్ ఎ ఫెయిల్యూర్. ఎన్ని సంవత్సరాలు ఫెయిల్యూర్ కూడా వెళుతుందో, ఎన్ని సంవత్సరాలు ఆమె జీవితంలో ప్రతి నెల ఎదురు చూస్తుందేమో, రాకపోతే ఒక ఫెయిల్యూర్గా మారిపోయింది హన్నా. ఇప్పుడు హన్నా అంటుంది, ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్ ఫర్ సో మెనీ ఇయర్స్. చాలా సంవత్సరాలుగా నేను ఓడిపోయినటువంటి భార్యను, నేను ఓడిపోయినటువంటి వ్యక్తిని ఎదురు చూశాను. నాకు సంతానం కలగాలి, నా జీవితంలో ఈ దీవెన కలగాలి అని ఎదురు చూశాను. కానీ నా ఓటమిలో దేవుడు నా కొమ్ముకు బలముగా మారిపోయాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే నా జీవితంలో నేను ఓడిపోతూ ఉండగా నాకు దేవుడు మహాబలమైపోయి నాకు విజయాన్ని ప్రసాదించాడు. దేవుని బిడ్డలారా,
ఈ సీజన్ ఏంటి తెలుసా? వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ విక్టరీ. మన జీవితాల్లో విజయం రాబోతుంది, విజయాన్ని పొందుకోబోతున్నాం. నీ జీవితంలో ఎక్కడ ఓడిపోతున్నావో, ఎక్కడ నీ యొక్క జీవితంలో ఓటమి అనేటువంటిది వచ్చి దాన్ని చూసుకొని బాధపడుతున్నావో హన్నాలాగా దేవుడు అంటున్నాడు, మీ కొమ్ము చిగురింపచేస్తాను, నేను మీ కొమ్ము చిగురింపజేస్తాను. యూ విల్ నాట్ బి ఎ ఫెయిల్యూర్. నీవు ఓడిపోవు, నువ్వుగా ఓడిపోవు. యెహోవాయే నాకు మహాబలము, దేవుడే నాకు మహాబలము. నేను ఓడిపోయే దాంట్లో నేను మహాబలం ఉంటే జయించే విషయంలో దేవుడు నాకు మహాబలం అయిపోయాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఎన్నిసార్లు ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తావో రాసి పెట్టుకో, జయం నీదే, జయము నీదే. ఎన్ని సంవత్సరాలుగా ఓడిపోయినప్పటికీ కూడా, ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ రానటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, ఈ రోజు నుంచే ఇప్పటి నుంచే నువ్వు ప్రార్థన చేయి. నేను మాత్రం ఎప్పటి నుంచి అనుకున్నాను తెలుసా? నిన్నటి నుంచే నేను అనుకున్నా, ప్రభువా ఇది నా కొరకు ఇచ్చినావు, ఇది నా కుటుంబం కొరకు ఇచ్చావు, ఇది నా పరిచర్య కొరకు ఇచ్చావు. నాకు మహాబలము కలుగునుగాక, నాకు విజయాలే ఉండునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు కొమ్మును నేను చిగురింపచేస్తాను. ఇశ్రాయేలు యొక్క కొమ్ము అంటే మొట్టమొదటిగా చిగురింపడం. అంటే కొమ్ము కూడా ఏముంటుంది తెలుసా? ఆ కొమ్ము పెరుగుతుందండి. ఆ యొక్క హార్న్, ఆ పైన ఉండేటువంటి ఆ పశువుకు ఉన్నటువంటి కొమ్ము పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది, అసలు లేకుండా ఉంటుంది. ఆ తర్వాత మెల్లిగా అది పెరగడం ప్రారంభిస్తుంది. అది దాని యొక్క పరిపక్వతను సూచిస్తుంది. దేవుని బిడ్డలారా, ఒకటి ఉజ్జీవం, రెండవదిగా విజయం, మూడవదిగా ఏంటి తెలుసా? బైబిల్లో మీరు గమనిస్తే 89వ కీర్తన 17వ వచనం, 89వ కీర్తన 17వ వచనం, వారి బలమునకు అతిశాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించబడి ఉన్నది. ఈ కొమ్ము ఎక్కడైతే ఉంటుందో హెచ్చింపు అనేటువంటిది ఉంటుంది. ఎక్కడో గొర్రెలు కాచుకున్నటువంటి దావీదు, కొండల్లో తిరిగేటువంటి దావీదు, ఆ దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అయిపోయేటువంటి దావీదు, తన జీవితంలో ఒకరోజు ఒక పిలుపు వచ్చింది, ఇంటికి రా అనేటువంటి పిలుపు వచ్చింది. అతను అనుకున్నాడు, ఏదో మా అమ్మకు మా నాన్నకు నా మీద ప్రేమ కలిగి ఇంట్లో జున్ను ఏమన్నా తయారు చేశారేమో, వాళ్ళ ఇంట్లో జున్ను ఫేమస్, అందుకే వాళ్ళ అన్నలకు కూడా పంపించారు, జున్ను ఏమైనా తయారు చేశారేమో అనుకొని దావీదు పరిగెత్తుకుంటూ వస్తే అక్కడ సమూయేలు కూర్చోన్నాడు. సమూయేలు తన చేతిలో కొమ్ము ఉంది, ఆ కొమ్ములో ఒక తైలం ఉంది. దావీదు, నువ్వు మోకరించు, దేవుడు నిన్ను కోరుకున్నాడు. నీవు గొర్రెల దగ్గర ఉండవిక, అరణ్యంలో ఉండవు, నీవు రాజుగా ఉండబోతున్నావు. గొర్రెల దగ్గర నుంచి రాజుగా నిన్ను హెచ్చించడానికి ఇదిగో ఈ కొమ్ము నేను ఉపయోగిస్తూ ఉన్నా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాలు ఎలాంటి దినాలు తెలుసా? సాతాను నీకు వ్యతిరేకంగా పనిచేసి నీ యొక్క పేరును కానీ నీ యొక్క గుర్తింపును కానీ డౌన్ ట్రెండ్లో ఉంచాడేమో, తక్కువైపోయేటట్లు చేసాడేమో, పడిపోయేటట్లు చేసాడేమో. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ కొమ్ము చిగురిస్తుంది, నీ కొమ్ము చిగురిస్తుంది. యూ విల్ బి ఎగ్జాల్టెడ్. నీవు ఆశీర్వదించబడతావు. ఒకవేళ ప్రమోషన్ లేదా అడుగుదాం, దేవుడు ఈ వాగ్దానాన్ని బట్టి మనకు ప్రమోషన్ దయచేయనుగాక. మన బిజినెస్లో ఎక్కడైనా ఇట్లా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉందా? దేవుని అడుగుదాం, దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఒకే ఒకసారి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జంపు తెలుసా? ఎక్కడో అరణ్యంలో ఉండేటువంటి వ్యక్తి సింహాసనంపైకి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, నీ వారి బలమునకు అతిశాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించబడుతుంది. అంటే సమూయేలు దగ్గర ఉన్నటువంటి అభిషేక తైలము ఎప్పుడైతే దావీదు పైకి వచ్చిందో, దావీదు అనేటువంటి ఈ వ్యక్తి హెచ్చించబడ్డం ప్రారంభించాడు. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దిస్ ఈజ్ ద సీజన్ వేర్ గాడ్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ us. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి, అది నీ ఆరోగ్య విషయంలో కావచ్చు, అది నీ ఆర్థిక విషయాల్లో కావచ్చు, అది నీ ఉద్యోగ విషయాల్లో కావచ్చు, వేర్ ఎవర్ యు ఆర్ స్టాగ్నేటెడ్. ప్రభా, ఇక్కడ నిలిచిపోయాను ప్రభా, ఇక్కడ ఇక తగ్గిపోతున్నాను ప్రభా, దేవా ఇక్కడ నేను ఎందుకో నా జీవితంలో తృప్తి లేకుండా పోతుంది ప్రభా. వాగ్దానాన్ని పట్టుకో, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ప్రభా, దిస్ ఈజ్ యువర్ ప్రామిస్ ఫర్ మీ. నాకు నువ్వు ఇచ్చినటువంటి మాట ఇది, ఈ మాట నా జీవితంలో నెరవేర్చండి. లెట్ దిస్ బికమ్ ఎ రియాలిటీ ఇన్ మై లైఫ్ లార్డ్. నా జీవితంలో
ఈ వాగ్దానము నెరవేర్చబడాలి. లెట్ us thankful to the Lord. దేవునికి కృతజ్ఞతలు చెప్పే వారంగా మనం ఉండాలి. దేవా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరు మౌనంగా ఉండక స్వరమెత్తి దేవుని స్తుతించాలి. ఆకాశం భూమైనా గతించిపోతాయి, కానీ నీ వాక్యంలోని పొల్లైనా సున్నైనా తప్పిపోదు ప్రభా. అలా తప్పిపోని వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చిన దేవానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వాగ్దానము ఇప్పుడు మరొకటి మాకు ఇచ్చి ఉండగా నీకు వందనాలు తండ్రి. స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం దేవుని స్తుతించాలి, మౌనంగా ఉండవద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తుతులు చెల్లించకుండా దేవా నెరవేర్చు అని అడగలేం. మొట్టమొదటిగా దేవుని స్తుతిస్తాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, మీరు మాకు ఇచ్చిన మా పరిస్థితులను చూచి, మా జీవితాలను చూచి, మా యొక్క సవాళ్ళను చూచి, మా ఎదుట ఉన్న ఫరోలను చూచి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఇప్పుడు ఈ వాగ్దానము నెరవేర్పు కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, వాగ్దానం నెరవేరకుండా మాలో ఏ తప్పులు ఉన్నానైనా, ఏ పాపములో ఉన్నా ఇప్పుడు నీ రక్తం మమ్మల్ని కడుగును గాక. ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా, ఎవరి జీవితాల్లో ఎక్కడ హెచ్చింపు అవసరమో, వారి యొక్క చదువుల్లో, వారి యొక్క ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో హెచ్చింపు అవసరమో యేసు నామమందు ఇప్పుడు ప్రారంభమగునుగాక. ఇప్పటి నుంచే ప్రారంభమగునుగాక. ఇప్పటి నుంచే ప్రారంభమగునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మా కొమ్ము కూడా హెచ్చించబడునుగాక. చిగిర్చడమే కాదు ప్రభా, హెచ్చించబడునుగాక, హెచ్చించబడునుగాక. మేము హెచ్చించబడకూడదు ప్రభా, మా కొమ్ము హెచ్చించబడునుగాక. మేము ఎల్లప్పుడూ దీన మనస్సు కలిగి తగ్గించుకొని వినే విధేయతలతోనే ఉందుముగాక. దేవా, ఎంతకాలం ఏడ్చుదువు సమూయేలు అని ప్రశ్నించి సమూయేలు కొమ్మును తైలముతో నింపిన దేవా, ఇప్పుడు ప్రతి ఒక్కరి ఏడుపు నిలిచిపోవును గాక. వారి కొరకు రావలసిన శ్రేష్టమైన దావీదులు వచ్చుదురుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు శ్రేష్టమైన దీవెనలు మా ఒక్కొక్కరి సొంతమగునుగాక, ఒక్కొక్కరి సొంతమగునుగాక, ఒక్కొక్కరి సొంతమగునుగాక. మా కొమ్ము చిగుర్చునుగాక, మా కొమ్ము హెచ్చించబడునుగాక, మా కొమ్ము వాడబడునుగాక, మా కొమ్ము తైలముతో నింపబడునుగాక. దేవా, ఒక గొప్ప పరిచర్య కూడా మా ఎదుట ఉండగా నాయన, ఈ కొమ్మును తైలముతో నింపే దేవుడో ప్రభా. అవును తండ్రి, మేము ఒక్కొక్కరము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి సేవలో వాడబడుదుముగాక, సేవ జరిగించుదుముగాక, సేవ జరిగించుదుముగాక, సేవలో నిలిచిపోకుండా ఉందుముగాక, సేవ జరిగించుదుముగాక. దేవా, మీకే స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా తండ్రి. ఫరో అనేటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క ఘోరమైన పరిపాలనలో నీ వాగ్దానం వచ్చి నెరవేర్చబడింది ప్రభా. ఏ ఇంటిలో ఎవరి ఎదుట ఏ ఫరోలో ఉన్నా ఆ ఫరో యొక్క శక్తి నిర్వీర్యమగునుగాక, నీ వాగ్దానమే పని చేయునుగాక. మీకే వందనాలు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ మాట ప్రతిరోజు క్లెయిమ్ చేసిన వారి ఒక్కొక్కరిలో నెరవేర్చబడునుగాక. మీకే వందనాలు చెల్లిస్తూ, ఎవరైతే లైవ్లో చూస్తూ ఉన్నారో వారి జీవితంలో కూడా ఈ వాగ్దానము నెరవేర్చబడునుగాక. దేవా, మీరే దర్శించి దీవించి మహిమను పొందుమని యేసయ్య నామమందు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.